కేజ్రీ కోసం కుర్చీ ఖాళీగా రామాయణంలో భరతుడిలా పాలిస్తా రామాయణంలో భరతుడికి రాముడికి కేజ్రీవాల్కి ఈమె అతిషిపాల్ సింగ్కి ఈమెకి అసలు ఏమన్నా లింక్ ఉందా ఎక్కడైనా? ఒక మద్యం కేసులో జైలుకు పోయి జైల్లో ఉండి 6 నెలలు ఉండి ముఖ్యమంత్రి కుర్చీకి గబ్బిలంలాగా వేలాడి ఆ తర్వాత రాజీనామా చేయకుండా బయటకు వచ్చి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ అవసరాల కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి పదవి ఇంకొక ఆమెకి ఇస్తే పక్కన ఉన్నటువంటి కుర్చీ ఖాళీగా పెట్టి మళ్ళీ రాముణ్ణి భరతుణ్ణి తీసుకొచ్చి అందులో పెద్ద ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా దానికి కూడా అంతకంటే గొప్ప నాయకులు లేరా, మాకు ఇంకెవరో లేరు అన్నట్టుగా ఏదో ప్రయత్నం చేసేడు తప్ప ఏమున్నది అందులో? కేజ్రీ కోసం ఖాళీ కుర్చీ. ఎక్కడుంది ఇది? 4 నెలలు భరతుడిలా పరిపాలన, కేజ్రీవాల్ మళ్ళీ సీఎం అయ్యేదాకా ఆయన కుర్చీ అలాగే ఉంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి అతిశీ వ్యాఖ్యలు. ఇక వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి లోక్ అదాలత్, లోక్పాల్ బిల్లు ఇవన్నీ మాట్లాడి ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో వచ్చి మళ్ళీ వీళ్ళు ఒక మద్యం కేసులో, సారా లిక్కర్ కేసులో, దొంగసి లిక్కర్ కేసులో జైలు వచ్చినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కోసం పక్కన కూర్చోబెడతారట. మరి ఇంకో కూర్చుంటే మరి ఆయనను కూడా పక్కన కూర్చోబెట్టుకుంటే అయిపోతుంది కదా. దాని బదులు పక్కన కుర్చీ పెట్టుకునే బదులు ఆయననే పక్కన కుర్చీ పెట్టేసుకుంటే అయిపోతుంది. నేను ఏది సంతకాలు పెట్టాను, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన కాదను కాబట్టి ఆయన పక్కన ఉంటేనే సంతకాలు పెడతాను, ఒక ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు రేపు పొద్దుగాల ఈమె ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏమైనా ఫైళ్ళ మీద సంతకాలు పెడితే అన్ని అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పోయి అక్కడ ఆయన మాట్లాడిన తర్వాత చూసుకున్న తర్వాత అంత కమిషన్లు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ ముఖ్యమంత్రి సంతకం పెడతారా? ఏదో దాన్ని గొప్ప ఘనకార్యంలాగా ఏదో మేము ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ఇంకెవరు చేయలేరు. ప్రజాస్వామ్యానికి అపహాస్యం తీసుకొచ్చినటువంటి సంఘటన ఇది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి సంఘటన. గతంలో జయలలిత విషయంలో కూడా అట్లనే పన్నీర్ సెల్వం నేను జయలలిత కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చోను, నేను పక్కన వేరే కుర్చీ వేసుకుంటా అని ఇట్లనే చేసి స్వామి భక్తి ప్రకటించేటువంటి ప్రయత్నం చేశారు. సేమ్ అంతే. తేడా ఏమున్నది? ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యామ్నాయ రాజకీయాలు కాదు, ఫక్తు దారుణమైనటువంటి రాజకీయాలు చేయడం అనేటువంటిది ఒక అంశం. ఇప్పుడేమో ముఖ్యమంత్రిగా తీసుకున్న తర్వాత ఆ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ ముఖ్యమంత్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అఫ్జల్ గురుకి మెర్సీ పిటిషన్ ఇచ్చినటువంటి ప్రొఫెసర్లు ఇద్దరు కూడా. ఈమె పేరుకు కారల్ మార్క్స్, లెనిన్ కలిపి వచ్చేటట్టుగా మర్లీనా అని పేరు పెట్టారు. అంత కరుడు కట్టినటువంటి ఇవాళ అక్కడ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కాదు, పూర్తి స్థాయిగా జార్జ్ సోరోస్కో మిగిలినటువంటి ఎకో సిస్టమ్కి అప్పచెప్పినటువంటి కుర్చీ అది. వాళ్ళ తల్లిదండ్రులు ఉగ్రవాది అఫ్జల్ గురు కోసము మెర్సీ పిటిషన్ వేసినటువంటి వాళ్ళు ప్రొఫెసర్లు. అతిషి సింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా. ఇవాళ ఢిల్లీ ఏం జరుగుతుందో, భారతదేశం ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇదొక్కటి అంశం అయితే నిన్న శ్రీలంకలో కూడా దిశనాయకే ప్రభుత్వం చేపట్టడం కూడా భారతదేశం ఒక కనిపెట్టాల్సి వస్తుంది. శ్రీలంకలో దిశనాయకే కూడా మార్క్సిజానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ శ్రీలంకలో అధ్యక్షుడు అవ్వడం అనేటువంటిది భారతదేశానికి పక్కలో బల్లెం లాగానే ఉంటుంది ఎప్పటికీ. నేపాల్లో జరిగిందదే, శ్రీలంకలో జరిగిందదే, ఢిల్లీలో జరుగుతున్నది కూడా అదే. దీని వెనుక తెర వెనుక కుట్రలను మనం గమనించకపోతే భారతదేశ ప్రజలందరూ కూడా నష్టపోతారనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. లేకపోతే ఈ విషయాలని ఇట్లనే ఉంటుంది.